మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. హాయ్ వనజ గారు. హలో మా. వనజ గారు, రీసెంట్ గా ఒక మామతో కూర్చొని మాట్లాడుతుంటే ఆ మామకి 3-4 పిల్లలట. సో ఒక్కొక్క పిల్లలకు ఒక్కొక్క రకమైన కష్టాలు, ఒక్కొక్క రకమైన సంతోషాలు ఫర్ దట్ మ్యాటర్. ఆ మామ అంటది, గంపెడు పిల్లలం కన్నా మేము గంపెడు పిల్లను ఉట్టిగా పెంచేసాము. ఈ రోజుల్లో పిల్లల అమ్మో వాళ్ళ తిండిలు వాళ్ళ దగ్గర ఉండాలనిపించట్లేదు. అందుకే నేను గుడిసెలో అయినా సరే ప్రశాంతంగా ఒక్కదాన్ని వచ్చింది రాంది ఉన్నది లేదు వండుకొని తింటా నిమ్మలంగా ఉంది అంటుంది. అయితే టీనేజర్లను అమ్మో ఆ టీనేజర్లను పెంచడం కష్టమే తల్లి ఈ రోజుల్లో, పిల్లలు లేనోళ్ళే మంచోళ్ళు అనేసింది లాస్ట్ కి. అంత ఫ్రస్ట్రేషన్ గా మాట్లాడింది. నిజంగా ఈ రోజుల్లో టీనేజర్లను పెంచడం కష్టమే కదా వనజ గారు? ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే టీనేజర్లు పెంచడం ఎందుకు కష్టము అంటే, ఒకప్పుడు టీనేజర్ ఉన్న ఇంట్లో మా పిల్లాడు టీనేజ్కి వస్తున్నారంటే ఒకలాంటి ఆనందం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు బాధ్యత తెలుసుకుంటారు, మాకు ఒక సపోర్ట్ గా ఉంటారు, మా కష్టం నష్టంలో పిల్లలు కూడా పాలు పంచుకుంటారు అన్న ఒక ఆలోచన అప్పట్లో. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అమ్మాయి పెద్దదవుతుంది పెళ్ళికి వస్తుంది అన్న ఒక థాట్ సెకండ్ది ఉండేది. అబ్బాయి పెద్దోడు అవుతున్నాడు అంటే మా బాధ్యతలు వాడు కూడా షేర్ చేసుకుని ఈ థాట్ ప్రాసెస్ నుంచి ఇప్పుడు ఏమైపోయిందంటే టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ ఎక్కువ, స్వేచ్ఛ, అతి స్వేచ్ఛ ఎక్కువైపోయి ఆ స్వేచ్ఛను ఏంటంటే మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం. వాళ్ళ ఫ్రీడమ్ ని మనం ఇస్తున్నామా వాళ్ళు తీసుకుంటున్నారా? తీసేసుకుంటున్నారు. ఇవ్వడం ఏంటంటే ఇందాక మనం చిన్నపిల్లల గురించి మాట్లాడాం, అక్కడ నుంచి మొదలవుతుంది కదా. మనము వాళ్ళకి ఇట్స్ ఓకే, అన్నిటికీ ఓకే, యాక్సెప్టెన్స్, మనం అన్నిటినీ యాక్సెప్ట్ చేసేస్తాం. పిల్లలు మూవీకి వెళ్తా, ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు లైక్ ఆమె 90s లో ఆ టైంలో నా 10th కంప్లీట్ అయినప్పుడు అబ్బాయిలతోటి క్లాస్ కో ఎడ్యుకేషన్ చదువుకున్న అబ్బాయిలతో మాట్లాడాలి అంటే దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ రెస్ట్రిక్షన్. అబ్బాయిలు ఒక సైడ్ అమ్మాయిలు ఒక సైడ్ కూర్చున్నా మేము ఎప్పుడు అబ్బాయిలతోటి క్లోజ్ గా మాట్లాడడం అట్లాంటి ఒక కల్చర్. అది ఆ కల్చర్ అబ్బాయిలు ఇంటికి రావడము, అబ్బాయిల పక్కన కూర్చోవడము, వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇవ్వడం, అసలు ఇప్పుడున్నంత క్యాజువాలిటీ లేదు. ఒక్క మాట మాట్లాడితే బ్లష్ అయిపోయారు కదా రవిజీ గారు. అసలు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ముందు 11 సార్లు మెలకలు తిరిగి. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఎలా ఉండేదంటే ఒక అబ్బాయి తోటి మాట్లాడుతుంది ఒక అమ్మాయి అనగానే దాన్ని ఇంకా అంతే టెన్షన్ అనమాట. మామూలుగా ఒక ఫ్రెండ్ క్లాస్మేట్ తోటి ఒక దగ్గర ఎక్కడ రోడ్ మీద కలిసిన ఫ్రెండ్ తోటి మాట్లాడితే దానికి మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసినా ఫుల్ టెన్షన్, అమ్మో ఏమంటారు. ఇప్పుడు అట్లా లేదు కదా. మనము అబ్బాయిలు అమ్మాయిలు కలిసే తిరుగుతారు, కలిసే పక్కన కూర్చుంటారు, కలిసే మూవీస్కి వెళ్తారు, కలిసే హోటల్స్కి తిరుగుతున్నారు, అన్నీ కలిసే, ఎవ్రీథింగ్ ఈజ్ కలిసే చేస్తున్నారు. సో అది యాక్సెప్ట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే పేరెంట్స్ కూడా చాలా కామన్ అని వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. అందరు పేరెంట్స్ చూసి చూడనట్టు వదిలేయాలి. ఎందుకంటే దానికి ఫాలో అప్ గా ఎన్ని భయాలు ఉన్నాయంటే, పిల్లలు ఏమైనా అంటే వాళ్ళు ఏమైనా చేసేసుకుంటారేమో, పిల్లలు ఏమైనా అంటే వాళ్ళు ఏదైనా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారేమో, ఇంట్లో నుంచి వెళ్ళిపోతారేమో. సో ఇట్లాంటి రకరకాల ఈ సొసైటీ ఏం చేసిందంటే రకరకాల ఫియర్స్ ని మన మైండ్ లో పెట్టేసింది. ఓకే, మెల్లిమెల్లిగా జనరేషన్ తో పాటు మారాలి, ఓకే. కాకపోతే పిల్లలకి స్వేచ్ఛతో పాటు బాధ్యతను కూడా చెప్పాలి. మనం ఓన్లీ స్వేచ్ఛ ఇచ్చే ఊరుకుంటే సరిపోదు. ఆ స్వేచ్ఛతోటి ప్లస్ బాధ్యత మేక్స్ ఎ టీనేజర్. ఓకే, సో ఆ రెండు ఇవ్వగలిగితే ఈ టీనేజర్ బాగా పెరుగుతారు. ఓన్లీ స్వేచ్ఛ ఇచ్చేసి బాధ్యత లేకుండా పెంచితే వాళ్ళు ఎటుపడితే అటు వెళ్ళిపోతారు. తెగిన గాలిపటం కదా, వాళ్ళకి ఒక దశ ఏది ఉండదు, దేర్ నో డైరెక్షన్, వాళ్ళు ఎటుపడితే అటు వెళ్ళిపోతూ ఉంటారు. మోస్ట్లీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే పేరెంట్స్ అందరూ ఆబ్వియస్ గా ఊళ్ళలో ఉంటారు చాలా మంది. సో వీళ్ళు ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉండడం, మెన్ ఆర్ ఉమెన్, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఉండడం. సో వీళ్ళకి ఆల్రెడీ ఇండివిజువాలిటీ ఉన్నట్టు వచ్చేసినట్టు ఫీల్ కదండి. అది ఎక్కువగా రోల్ ప్లే చేస్తుందేమో, ఓవర్ ఫ్రీడమ్ దాంట్లోకి వచ్చేస్తుంది. చూడట్లేదు కదా, చూడట్లేదు. మనము దాన్నే ఫ్రీడమ్ అనుకుంటున్నారు వాళ్ళు. ఆ ఫ్రీడమ్ ని ఏంటంటే మిస్యూజ్ చేయడం. ఆ ఫ్రీడమ్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా హ్యాపీగా మిస్యూజ్ చేసేసి వాళ్ళు ఎంత రచ్చ చేయాలో ఆ ఏజ్ లో అంతా చేసేసి, ఎంత షాటర్ చేసేసుకోవాలో వాళ్ళ లైఫ్ ని అంతా షాటర్ చేసేసుకుని వాళ్ళు తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ ఒక రిలేషన్షిప్ సరిగ్గా మెయింటైన్ చేయలేరు, ఒక చిన్న కష్టం వస్తే దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేరు, ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్ ఏదైనా రాగానే బెంబెల్లెత్తిపోతారు. మనము ఇప్పుడు మా జనరేషన్ లో ఎవరైనా కానీ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే గట్టిగా నిలబడే వాళ్ళం, స్ట్రాంగ్ గా, ఓకే నేను ఇది హ్యాండిల్ చేయగలుగుతాను. అట్లా మన పేరెంట్స్, మా అమ్మమ్మలు వాళ్ళ పేరెంట్స్ ని చూస్తుంటే వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. తిండి లేని రోజులు ఉన్నాయి, 5 కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడుచుకొని వెళ్ళిపోయే వాళ్ళు,
ఇట్లా చాలా చాలా చేశారు. 10 మంది పిల్లల్ని ఎట్లాలో అలా చదివిపించేసి వాళ్ళని గవర్నమెంట్ జాబ్స్ వచ్చేలాగా చేసేసారు. ఇప్పుడు అంత ఉందా అసలు? అంత చిన్న ప్రాబ్లం కూడా అంత ఎందుకు? అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో కొంచెం వేడి నీళ్ళు లేకపోతే కూడా పిల్లలు టాలరేట్ చేయలేరు. వేడి నీళ్ళు లేకపోయినా టాలరేట్ చేయరు, వాళ్ళు రాసుకునే క్రీమ్ అయిపోయినా వాళ్ళు టాలరేట్ చేయరు. సో అట్లా అయిపోయింది అనమాట. ఏది హ్యాండిల్ చేసుకోలేరు. ఇంట్లో ఒక రోజు పేరెంట్ లేకపోతే వాళ్ళ వంట వాళ్ళు చేసుకోలేరు. అమ్మ ఎప్పుడైనా ఇంట్లోంచి బయటికి వెళ్తానంటే నువ్వు వెళ్ళమ్మా నేను చూసుకుంటాను ఇంటిని అనే ఆడపిల్లలు చాలా తగ్గిపోయారు ఇప్పుడు. ఎక్కడో అట్లా ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు అట్లాంటి అమ్మాయిలు. నో డౌట్. సో అట్లా ఉన్నారు అంటే వాళ్ళకి బాధ్యత నేర్పించిన పేరెంట్స్ అయి ఉంటారు. అట్లా లేదు అంటే పర్లే మమ్మీ నువ్వు వెళ్ళి మేము స్విగ్గీ తెప్పించుకుంటాం ఇంకో దరిద్రం. అంతే. అది ఇంకా వర్స్ట్. ఎందుకంటే నాకు ఇవన్నిటికీ అనిపిస్తే డబ్బులు ఎందుకు సరిపోవట్లేదు జనాలకంటే ఇప్పుడు ఇంత ఇవన్నీ ఉన్నాయి కదా, పొదుపు అన్న కాన్సెప్ట్ లేదు. ఎంత డైవర్షన్ ఏదన్నా కానీ ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్, ఎవరైనా రిలేటివ్స్ వస్తారంటే ఫుడ్ స్విగ్గీ, అసలు టూ మచ్ ఆఫ్ స్పెండ్స్ అనమాట. ఈ స్పెండ్స్ తోటి ఏమైపోయిందంటే పిల్లలు అడిక్ట్ అయిపోయారు. దాన్ని అడిక్షన్ తోటి డబ్బులు కావాలి, ఈజీ మనీ కావాలి, ఈజీగా పేరెంట్స్ ఎక్కువ పాకెట్ మనీ ఇవ్వాలి. సో ఇట్ ఈస్ ఆల్ అ డిజాస్టర్. ఇప్పుడు టీనేజ్ పెంపకం టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో ఐ ఫీల్ ఇట్స్ అ టోటల్ డిజాస్టర్. కొంతమంది మంచి పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ చెప్పినట్టు వింటారు, వాళ్ళు ఏది చెప్తే అది ఎంత ఇస్తే అంతలో సైలెంట్గా ఉండేవాళ్ళు. మాకు నెలకి ఒక 300-400 పాకెట్ మనీ ఉండదు అప్పట్లో, అంతే. దాని తర్వాత అసలు అడగకూడదు ఇంకా. ఏదైనా దాంట్లోనే మేనేజ్ చేసుకోవాలి. ఫ్రెండ్ బర్త్డే అయినా అందులోంచి ఒక 50 రూపాయలు గిఫ్ట్ కొనాలి, అంతే తప్పిస్తే నథింగ్. సో ఇప్పుడు అట్లా లేదు కదా, దెర్ ఇస్ నో కట్ ఆఫ్ టు ఎనీథింగ్. నువ్వు ఎంత అడిగితే అంత, రోజుకి 1000 రూపాయలు అడిగితే 1000 రూపాయలు ఇచ్చాను. మమ్మీ ఆటో ఎక్కుతున్నాను 1000 రూపాయలు పంపించంటే జీపే చేస్తాం. సో ఇవన్నిటిని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే, అంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాము ఇవన్నీ అంటే కీర్తి, వాట్ ఐ ఫీల్ ఇస్ ఇవన్నీ అవుతున్నాయి ఇప్పుడు సొసైటీలో. మనం కంట్రోల్ చెయ్యాలి అనుకున్న ఏదో ఒక ఆ బంధం ఏదైతే ఉంటుందో, ఆ అఫెక్షన్, పిల్లలంటే ఒక ప్రేమ, ఆ కడుపు తీపి ఏదైతే ఉంటుందో దాంతో మనం ఏం చేయలేకపోతున్నాం. బట్ అంతా అలా కూడా ఉండక్కర్లేదు. మీరు ఎప్పుడైతే నో చెప్పుకుంటూ వెళ్తారో మీ పిల్లలు స్ట్రాంగ్ గా పెరుగుతారు. ఎస్ చెప్పే పిల్లలందరూ చాలా ప్యాంపర్డ్ గా రేపటి రోజు వాళ్ళు కష్టమైన సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయకుండానే ఉండిపోతారు వాళ్ళు. కాబట్టి జస్ట్ డిసైడ్, మనమే డిసైడ్ అవ్వాలి వాళ్ళని ఎలా పెంచుతాం. ఎస్ చెప్పి పెంచుతామా, నో చెప్పి పెంచుతామా. సో ఇప్పుడు ఎస్ చెప్పి వాళ్ళ జీవితాంతం బాధపడేలా చేస్తారా, ఇప్పుడు నో చెప్పి జీవితం యొక్క పరమాంశం నేర్చుకునేలా చేస్తారు? దట్ ఇస్ వాట్ యూర్ ట్రైయింగ్ టు సే. సూపర్, థాంక్యూ. వెల్కమ్.